ఒక్కటవుదామా. నమస్కారం, శ్రీ మురళీ మోహన బెల్ రైస్ స్టార్ మహిళ 2400+. పవర్డ్ బై తెనాలి డబుల్ హాల్స్ మినపగుళ్ళు అండ్ సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్. ఈ రోజు ప్రిన్స్ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా మహేష్ బాబుకి వెరీ 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 హ్యాపీ బర్త్డే. అలాగే ఈ రోజు హన్సిక బర్త్డే కూడా. హన్సికకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఓకే, సో పరిచయాలు. మీరు? నా పేరు లావణ్య అండి. సుమా. అండి అంటే నువ్వు అంటావేంటి? మన ఇద్దరం ఫ్రెండ్స్ కదా. అవును. ఏమే లావణ్య, చెప్పు నీ గురించి. ఏంటి సంగతులు? ఏం చెప్పమంటావే, ఇదిగో రోజు పొద్దున్న లేవడం, పిల్లల్ని తయారు చేయడం, ఆ తర్వాత ఆయన కాఫీ అందించడం. ఇంకా చాలు, అందరు చేసే పనులే అవి కూడా. అందరు చేసే పనులే. నా గురించి నేను పాట నేర్చుకుని వచ్చాగా. నీ గురించి నువ్వు పాట నేర్చుకుని వచ్చావా? వసే, నువ్వు మామూలు దానివి కాదే. మరి ఎవరైనా వేరే వాళ్ళ గురించి పాట పాడతారు, నువ్వేమో నీ గురించే పాడుతున్నావు. పాడు. స్నేహం ఎవరితో చేసి అనుకున్నావు? సుమతో చేసిన దగ్గర నుంచి ఇలా తయారయ్యావు. ఏది పాడు? పొట్ట పెరిగిందిరా పెద్ద అనకొండలా, మరి ఈ బొజ్జతో తిరిగే ఛాన్స్ ఏదిరా, జీరో సైజింగుతో స్లిమ్ గుండాలిరా, మరి వాకింగునే మొదలు పెట్టాలిరా, సన్నగున్నాను చిన్నప్పుడు, గున్న ఎనుగల్లి నేనిప్పుడు, మారిపోయాను ఈ బొజ్జతో, దీన్ని కరిగేలా ఏం చేయను, రోజు స్టార్ మహిళ చూడాలిగా, బాగా చూస్తాను, ఆటలు ఆడాలిగా. రోజు పిలిస్తే రోజు వచ్చి ఆడతాను ఇక్కడ నీతోటి. ఇక్కడికి రాకపోయినా మీరు ఇళ్లలో కూర్చొని కూడా ఆడుకోవచ్చు. ఓకే, ఈ రోజు నుంచి అదే పని చేస్తాను నేను. ఖాళీగా కూర్చునే బదులు హాయిగా మీ సోఫాల మీద ఎగరండి, గెంతండి, దూకండి. ఆ సోఫా నువ్వు కొనిస్తావా? ఆ సోఫా నువ్వు కొనిస్తావా? మీ వార్లు కొనిస్తారు. నేను ఎగిరి గంతేస్తే ఇప్పటికే ఈ సైజుకి తట్టుకోలేకపోతున్నారు. ఇదిగో లావు తగ్గాలి అని నువ్వు చెప్పావు కదా, దీని మీద నా దగ్గర బ్రహ్మాండమైన జోక్ ఉంది, తర్వాత చెప్తా. ఓకే. రోహిణి. నా పేరు రోహిణి. నేను వెస్ట్ గోదావరి పాలకొండ నుంచి వచ్చాను. నాకు 2 అబ్బాయిలు. మా హస్బెండ్ పేరు గుప్తా గారు, ఆయన ఆడిటర్. నాకు నా హాబీస్ వచ్చి వాచింగ్ టీవీ, చిన్న చిన్న సాంగ్స్ పాడుకుంటూ ఉంటాను, జోక్స్ చెప్తూ ఉంటాను. వెరీ నైస్. మా పిల్లల్ని నేను బాగా చూసుకుంటాను. ఎంత మంచి విషయం అయితే, ఆవిడ పిల్లలు ఆవిడ బాగా చూసుకుంటున్నారు. మంచి తల్లి. అవునవును, చాలా మంది ఆ పని కూడా చేయట్లేదు. కిట్టి పార్టీస్ లో ఎంజాయ్ చేస్తాము. ఓకే, రచ్చ రచ్చ చేస్తాం మేము కిట్టి పార్టీస్ లో. తెలుస్తోంది. అవును కదా. సునీత. హాయ్ సుమా. హాయ్. హౌ ఆర్ యు? ఫైన్ సునీత. నా పేరు సునీత, కరీంనగర్ నుంచి వచ్చాను. మా వారి పేరు విద్యాసాగర్ రెడ్డి. నాకు ఒక బాబు, 2nd ఇయర్ చదువుతున్నాడు. ఏం 2nd ఇయర్? ఇంటర్ 2nd ఇయర్ చదువుతున్నాడు. బాబా మీకు? అవును. అయ్యో, మా బాబు మీకు కనిపించడానికి నిజంగా మీరు అంత పెద్ద బాబు తల్లిలాగే ఉన్నారు. ఏంటి బిస్కెటా? చాక్లెట్. లేకపోతే నేనేం చెప్తానని ఎక్స్పెక్ట్ చేశారు? మన ఆడవాళ్ళకి ఎంతైనా సరే మీరు పెద్దవాళ్ళు ఉన్నారు అని నమ్మబుల్ గా లేదండి అంటే ఎంత మురిసిపోతామో. నేను నమ్మేలానే ఉన్నా. మా అపార్ట్మెంట్ లో నన్నందరు, మా బాబు నన్ను చూసి అక్క తమ్ముడు అంటారు, తెలుసా నీకు? చెప్తారా అంటారు. మీరు కావాలంటే రండి, నేను చూపిస్తా మీకు, వాళ్ళతో వినిపిస్తా. వద్దు వద్దు వద్దు, నేను నమ్ముతున్నాను. మీకు ఇంకో విషయం గుర్తుందా? ఏంటి? నన్ను ఎక్కడైనా చూసినట్టుందా? అవును, నువ్వు రోజు టీవీ దగ్గరగా వచ్చి మొహం ఎందుకు పెడతాను, ఎన్నిసార్లు భయపడ్డానో తెలుసా? మీరు మర్చిపోయారు నన్ను. మిమ్మల్ని ఇంతగానో చిన్నప్పటి నుండి ఆరాధిస్తున్నాను. నీ చిన్నప్పుడా నా చిన్నప్పుడా? నా చిన్నప్పటి నుండి మిమ్మల్ని ఆరాధిస్తున్నాను. 2nd ఇయర్ అంటున్నావు. నా చిన్నప్పటి నుండి మిమ్మల్ని ఆరాధిస్తున్నాను. 10 years బ్యాక్ మిమ్మల్ని కలిసాను నేను. ఎక్కడ? ఇక్కడే. ఎక్కడ? ఇక్కడే కలిసాను. మన స్టార్ మైండ్ లోనే. స్టార్ మైండ్ స్టార్ట్ అయితే 10 years. మహారాణులు. మహిళలు మహారాణులు. గుర్తొచ్చింది గుర్తొచ్చింది. యా, ఇప్పుడు నాకు ఆ ఫేస్ గుర్తొస్తుంది. అబ్బా, అయితే అప్పుడు నువ్వు డై వేసుకోలేదు, ఇప్పుడు వేసుకున్నావు కాదా? పోనీ నేను వేసుకున్నాను. ఓకే, వదిలే. ఎందుకు నీకు నాకు గొడవ? శ్రీవిద్య. హాయ్ సుమా. నేను ఒంగోలు నుంచి వచ్చాను. నా పేరు శ్రీవిద్య. ఓకే, మా హస్బెండ్ వచ్చి స్వాతి పైప్స్ లో మేనేజర్ గా చేస్తున్నారు. నాకు 2 పిల్లలు. ఓకే, వాళ్ళ పేర్లు నౌమిక అండ్ మనస్విని. మా అమ్మాయి పేరు
మనస్విని. ఇంకా నాకు క్రాఫ్ట్స్ చేయటం అంటే చాలా ఇష్టం. నాకు కూడా క్రాఫ్ట్స్ చూడడం అంటే చాలా ఇష్టం. నీకోసం తెచ్చాను. అవునా? తీసుకురా చూద్దాం. అబ్బో, ఇవన్నీ థ్రెడ్ వర్క్ కదా, మీరే చేశారా మొత్తం? అవును, నేనే చేశాను. ఇది ఒక్కొక్క బుట్ట తయారు చేయడానికి ఎంతసేపు పడుతుందండి? ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ అంతే. అంతే. అబ్బా, నిజంగా ఎంత బాగున్నాయో, చాలా బాగున్నాయి. అబ్బా, గాజులు కూడా చాలా బాగున్నాయి. వేసుకుంటే ఆ సారీ మ్యాచింగ్ అన్నమాట. అవును. సరే, మీ అందరికి 10 పాయింట్స్ ఇస్తున్నాను, తీసుకోండి. శ్రీ మురళీ మోహన బెల్రైస్ స్టార్ మహిళ పవర్డ్ బై తెనాలి డబుల్ హాల్స్ మినపగుళ్ళు అండ్ సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్ లో మన మొట్టమొదటి రౌండ్. రెడీ 1 2 3. రెడీ 1 2 3 గో స్టార్ట్. మీరు వెళ్ళి రెడ్ దగ్గర రెడీగా ఉండండి, లోపల నుంచి అక్కడ. అంతే. మీరు, నాకు అర్థమైందండి ఇలాంటి బ్లౌజ్ ఎందుకు వేసుకున్నారు. దొంగలు వచ్చి పొరపాటున పట్టుకున్న వాడు చచ్చూరుకుంటాడు. ఎన్ని రాళ్ళు పెట్టారో అసలు దీనికి. మీరు ఆ రెడ్ దగ్గర ఉండండి, రెడ్. ఓకే, లావణ్య స్కోర్ చూద్దామా? 9-18. ఏందంతే మిగిల్చుకున్నావు లావణ్య? నెక్స్ట్ ఉంది కదా. ఏంటి నెక్స్ట్ ఉండేది? ఇలా అనుకుంటూ 4 రౌండ్లు వెళ్ళిపోతాయి. సరే, ఇలా రండి లావణ్య, ముందరికి రండి. ఏమైనా చెప్పుకుందాం పిచ్చాపాటి. మీరు ఏదో ప్రిపేర్ అయ్యి వచ్చుంటారు కదా, చెప్పండి. ఇందాక నా పాట విని లావు తగ్గాలంటే ఏం చేయాలో ఒక సలహా చెప్తా అన్నారు కదా. అన్నాను కదా. అవును, ఇప్పుడే చెప్పిన తర్వాత చెప్తా. ప్లీజ్ సుమా, చెప్పేయి సుమా. ఇప్పుడు నేను కంటెంట్ ఎడిటర్ ని కూడా, తెలుసా? నేను ఎక్కడ ఏది మాట్లాడాలి అనే దాని విషయంలో నేనే ఒక కత్తెర నాలుగు మీద వేసుకొని తిరుగుతూ ఉంటాను. అబ్బా, నేను ఒక సామెత అడుగుతా, ఆపండి మీరిద్దరు. మన ఇద్దరిని గొడవ ఆపితే నేను సామెత అడుగుతా. సామెత అడగరు, పొడుపు కదా పొడుపు కథలే అడుగుతాను. గుడ్ గర్ల్. మహిళల మహారాణిలో ఎలా ఉన్నావు? ఇప్పుడు అలాగే ఉన్నావు. యూగు నాటి. అడగండి. నీళ్లు లేని సముద్రాలు, రాళ్ళు లేని పర్వతాలు, ఇల్లు లేని మహానారాలు ఎక్కడ ఉంటాయో చెప్పు. గ్లోబ్ లోనో మ్యాప్ లోనో ఉంటాయి. ఏమిటి నువ్వు మహిళల మహారాణిలో అడిగింది? ఇప్పుడు మళ్ళీ అంటూ ఊరుకుంటానా? ఏ మ్యాప్ చెప్పవా? ప్రపంచ మ్యాప్. నీకు తెలుసు సుమా. అసలు నేను కళ్ళు మూసుకుంటే ఎక్కడ ఉంటే అక్కడే ఉంటాయి, మొత్తం కనపడుతున్నాయి నాకు. అయ్యో, ఇది బాగుంది. అంతేగా, మన ఇమాజినేషన్ లోనే అన్ని ఉంటాయి. ప్రపంచం మొత్తం ఏది కావాలంటే అది, ఏది కావాలంటే అది, అన్ని. ఏం కనిపిస్తుంది నాకు? సుమా ఫేసే కనపడుతుంది. అదేంటి నాకు? ఎంత బాగుందో. బిస్కెట్ వేసింది నీకు. కాదు, నాకేం కనిపిస్తుంది తెలుసా? లావణ్య విన్ అవ్వబోతుంది కానీ ఎవరో షీల్డ్ లాగేసినట్టు కనిపిస్తుంది. చూడండి ఒకసారి. నేనే కనిపిస్తున్నా కదా. నువ్వు లేవేంటి అసలు? నేనే ఉంటాను. 3rd రౌండ్ లో ఎలిమినేట్ అయిపోతున్నావు. నేనే ఉంటాను. ఏంటో, షీల్డ్ వరకు ఇలా వెళ్తున్నావు గానీ డమాల్ మని పడిపోతున్నావు. ఏం పడిపోను సుమా, ఇంకొంచెం గట్టిగా దూకాల్సిందే, బాహుబలిలో ప్రభాస్ లాగా దూకుతాను. దాని మీద ఒక పాట ఉంది, పాడతాను. ఏంటా? ఇప్పుడు నువ్వు పాటల స్పెషలిస్ట్ వా? అవును, ఎన్ని పాటలు? ప్యారడీలా? అయ్యో, సరే. రెడీ 1 2 3 గో. మీరు వెళ్ళి రెడ్ దగ్గర రెడీగా ఉండండి. ఒక్కటి వెనక్కి వేసుకో లావణ్య. సునీత నీకన్నా బ్రహ్మాండంగా ఆడింది చూడు. అసలు 9 18 27 36 పాయింట్లు సునీతకి. రెడీ గో. రోహిణి, నువ్వు వెళ్ళి రెడ్ దగ్గర రెడీగా ఉండు, లోపల నుంచే. కొంచెం ముందరకెళ్ళు రోహిణి, ముందరకెళ్ళు.
9, 18, 19 పాయింట్లు. సుమ నేను ఒక సుమ, పాట సుమ, నేను పాడతా. ఒక silly joke చెప్తా. నేను పాడతా. అరే నేను జోక్ చెప్దాను అనుకున్నాను కానీ వీళ్ళు ఏదో తపన పడుతున్నారు కాబట్టి వాళ్ళని చెప్పనిచ్చేద్దాం. ఒక తల్లితో చిన్నపిల్ల అంటుంది ఏమని, అమ్మ అమ్మ మా సంగీత మాస్టర్ గారికి చాలా భక్తి ఎక్కువ అంటుంది. ఎందుకని నీకు ఎలా తెలుసు అంటే, నేను రోజు పాడుతున్నప్పుడల్లా కోరి భగవంతుడా అంటారు. ఆహా, వాడు అంత గొప్పగా పడుతున్నాడు. అమ్మ నేను ఒక పాట పాడతా. పాడండి. మహాగణపతిం మనసా స్మరామి, మహాగణపతిం మనసా స్మరామి, మహాగణపతిం మనసా స్మరామి, వశిష్ఠ వామదేవాది వందిత మహాగణపతిం మనసా స్మరామి. ఓకే బాగుంది. ఇప్పుడు నేనేం మార్కులు వేయను, మీరు పాడితే తీయగల పాడట్లేదు. నేనేం బాలసుబ్రహ్మణ్యం గారిని కాదు. పాప ఆవిడ కంగారు వేసేస్తుంది నేను ఏమంటానో పాడిన తర్వాత. బాగుంది. ఏమో ఇక్కడ అందులో పారిపోతే ఎవరు పారిపోరు. గో స్టార్ట్. మీరు వెళ్ళి రెడ్ దగ్గర రెడీగా ఉండండి, వెళ్ళండి. సుమ సుమ నీతో ఇంకోటి సిల్లీ జోక్ చెప్పాలి. సిల్లీ జోక్ చెప్పాలి. సిల్లీ. ఆహా, వెయ్యి. మంచి సమయం అంటే చెప్పండి. చిన్న సిల్లీ జోక్ వేస్తాను. చెప్పండి. చేపలు లేని అరే నేను సముద్రం జోక్ ఏంటి? చెప్దాం అనుకున్నాను, అది కుదరటమే లేదు. వెయిట్ 1 minute చెప్పండి. కాసుమా, చేపలు లేని సముద్రం ఏంటి? చేపలు లేని సముద్రం ఏంటి? యా, డెడ్ సీ. సరిగా చెప్పాలి, సరిగా చెప్పాలి. అది కదా ఆన్సర్. అది కాదా? నో, చేపలు లేని సముద్రం చెప్పాలి ఓన్లీ. మ్యాపేగా ఇందాక చెప్పాం అది కాదు సుమా, కొంచెం వాడు బ్రెయిన్. కన్ను కొట్టిన ప్రైజులు లేదు. కన్ను కొట్టలేదు, నాకు దురదొస్తే ఇలా గోక్కుంటున్నాను. పర్వాలేదు, అయినా ఎవరు ఏం చెప్పరు, క్లూ ఎవరు ఇవ్వరు. ఎవరికైనా తెలుసా? వాడు సుమా. నో నో, ఎటు చూడకూడదు నువ్వు. చేపలు లేని సముద్రం సముద్రం. మన కళ్ళు. నో, కాదు, కళ్ళు కాదు. దగ్గరికి వచ్చావు, కరెక్ట్ గా అది చెప్పాలి. నాకు తెలుసు, మన ముక్కు. నో, ఇంకొంచెం పైకి వెళ్ళాలి. కొంచెం పైకి వెళ్ళాలా? ఇంకొంచెం పైకి వెళ్ళాలి. ఇంత చెప్పావు కదా, నా పైకి కాదు. నో, కన్నీళ్ళు. శోక సముద్రం. ఓహో, కొంచెం అలాగా. వాడని చెప్పాను అంటే కదా శోక సుమా. సముద్రం అంటేనే ఒప్పుకుంటారా మీరు? అంతే మరి, ఆన్సర్ పక్కాగా ఉండాలి కదా. అసలు చేపలు లేని సముద్రం శోక శోక సముద్రం. సముద్రం. ఓకే, అంటే కళ్ళల్లో నుంచి వచ్చేటువంటి నీరు, చేపలు ఉండవు కదా, దానితో పాటు అది నీరు, వేరు. నేను అదే దానితో అన్నా, పాటు ఓన్లీ కన్నీళ్ళు. నీరు, అన్ని రకాలు ఉన్నాయి. యా, అది. అరే నేను జోక్ చెప్దాం అనుకున్నా, కుదరట్లేదబ్బా. నేను చెప్తా ఇంకో ఇప్పుడు జోకు. వదిలే, తర్వాత చెప్పుకుందాం. మీరు ఆడండి, ఆడండి. కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా సుమా. ఈ విషయంలో ఎవరు హెల్ప్ చేయరు. స్టార్ట్. స్టాప్. రోహిణికి మిగిలిన పాయింట్లు 9, 18, 27. కొత్త కొత్త రౌండ్లతో, సరికొత్త రూపంతో, లక్షల బహుమతులతో సూపర్ స్టార్ మహిళ ఈ రౌండ్ అయిపోయింది. నేను జోక్ చెప్పకుండానే నెక్స్ట్ రౌండ్ లో చెప్తా. స్కోర్స్ చూద్దాం. తర్వాత రౌండ్ సినిమా చూపిస్తా భామ. మన సినిమా చూపిస్తా భామలో ప్రతిరోజు ఏదో ఒక థీమ్ ఉంటుంది. ఈ మధ్య తెలుసా మీకు? అవును. ఒక్కోసారి నదులు వస్తాయి, ఒక్కోసారి కొండలు వస్తాయి. మరి ఈ రోజు ఇల్లు. బొమ్మరిల్లు. బొమ్మరిల్లు. గోదావరి అంటే ఇల్లు వచ్చేసి పక్కన సిద్ధార్థ్ పిక్చర్ ఆగింది అనుకో, సినిమా పేరేంటి? బొమ్మరిల్లు. అలాగే వస్తాయి అన్నమాట. ఇంతకన్నా ఎవరికి ఏం చెప్పొద్దు. ష్ అనుకోండి. మొదటి ఇల్లు మంచి ఇల్లు కదా, కానీ మన కంట్రీలో లాగా లేదు, వేరే ఏదో పక్క కంట్రీలా ఉంది. పక్కన సెలబ్రిటీ పిక్చర్స్ చూద్దాం.
లావణ్య. రావు గారి ఇల్లు. రావు గారి ఇల్లు కరెక్టా కాదా చూద్దాం. రావు గోపాలరావు ఇల్లు. బాగుందండి. గిరిబాబు గారి ఇల్లు, ఈవి సత్యనారాయణ గారి ఇల్లు, మా ఇల్లు, మీ ఇల్లు చూద్దాం. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. ఏమిటి రావు గోపాలరావు గారి ఇల్లా? మనం పెట్టుకున్నాం కొత్తగా. మనం పెట్టుకున్నది చెప్పకూడదు, సినిమాలో వచ్చినవే చెప్పాలి, సరేనా? ఓకే, ఓకే, యా. నేను చూసాను ఆ సినిమా. కరెక్ట్. భలే భలే ఉంటది సినిమా. ఓకే, నెక్స్ట్ ఇల్లు. భలే ఇల్లు కదా, పక్కన పిక్చర్స్. లావణ్య, అత్తారింటికి దారేది. దారి, అత్తారి ఇంటికి దారి ఏ చూద్దాం. మీకు మొక్కజొన్నల వ్యాపారం కూడా ఉందా? అయ్యో ఎందుకు సుమా అలా అంటావు? నేను అసలే మార్కులు వస్తాయో పోతాయని నా టెన్షన్ లో నేనుంటే. పార్ట్ టైం బిజినెస్. సుమా ఇప్పుడేం మాట్లాడద్దు, అసలే టెన్షన్ లో ఉన్నాను. ఉండు. వాసన వస్తోంది నాకు. ఆహా, 6. చూసారా, 10 మొక్కజొన్నలు అమ్మినా కూడా ఇంత ఆనందం ఉండదు. అలాంటిది ఒక్క ఆన్సర్కి వచ్చేసింది. చిన్న పాట పాడతాను. పాట పాడే. పవర్ స్టార్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేష్ నా కోసం వెయిటింగ్ చేస్తే కేక. యంగ్ టైగర్ ఎన్టీఆర్, యంగ్ రెబల్ ప్రభాస్ నా కోసం వెయిటింగ్ చేస్తే కేక. మా గుంటూరు అంతా కివ్వు 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 కేక. సరే, మహేష్ పవన్ ఇవన్నీ పక్కన పెట్టండి, మీ వారేమంటున్నారు? మా వారు ఏమనరు సుమా. సుమా మీ వారంతా మా వారు అంతే, ఏమి అనుకోరు. మన ఇద్దరం ఫ్రెండ్స్ కదా, మనం పాడుకోవటం వరకే అంతే. పాటలు పాడుకోవటం వరకే మనం, అంతవరకే మనది. నెక్స్ట్ ఇల్లు. ఈ ఇల్లు బాగుంది, పక్కన పిక్చర్స్. అక్కడ వాళ్ళు, ఇక్కడ ఈవిడ. అది ఏ మీరు అసలు బల్బులు ఇంట్లో పెట్టొచ్చారా? సరే, నేపాలి బాబు, చిన్న బాబు పుడతాడు, గుర్కా, రోహిణి. చెప్పండి. ఇంట్లో ఇల్లాలు, ఒంటిలో ప్రియురాలు. ఓకే, చూద్దాం. బెదిరించండి, బెదిరించండి. గ్రీనే, గ్రీనే రావాలి అంతే. సమస్య లేదు, గ్రీన్ అంతే. గ్రీన్ 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 ఉండు చాలు. గ్రీన్ 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 గ్రీన్. యా ఉండు చాలు. ఇంకా నేను ఆ జోక్ ఆపుకోలేకపోతున్నాను, చెప్పేస్తాను. ఎక్కడైనా చదివినటువంటి జోకులు ఏమైనా చెప్పేయాల్సిందే. ఇది ఆగితే కరెక్ట్ ఆన్సర్. పాయింట్. ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు. ఓకే, చెప్పేయమంటారా? చెప్పు. సందేహం నివృత్తి చేసుకోవడం కోసం ఒక పేషెంట్ ఒక తింగరి డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. ఎవరి దగ్గరికి? తింగరి డాక్టర్ దగ్గరికి. అక్కడికి వెళ్ళిన తర్వాత డాక్టర్ గారిని, అతనికి బేసిక్ ప్రాబ్లం ఏంటంటే లావు తగ్గాలి అని. ఏమిటి? లావు తగ్గాలి అని. అప్పుడు అడిగాడు డాక్టర్ గారు, నేను లావు తగ్గాలి అంటే మాంసం తగ్గించేసి ఆకుకూరలు ధాన్యాలు తినాలా అని అడిగాడు. డాక్టర్ గారు అన్నారు, ఎవడయ్యా చెప్పింది కదా, ఎవడయ్యా చెప్పింది అసలు? మేకలు తినేదేంటి? ఆకులు అలమలు. మరి మనం మేకను తిన్నప్పుడు మనం ఇండైరెక్ట్ గా ఏం తింటున్నాం? శుభ్రంగా తినొచ్చు నువ్వు మేకని, అసలు సందేహమే లేదు అన్నాడు. మరి డాక్టర్ గారు కోడి అని అడిగాడు. ఎవరయ్యా చెప్పింది కోడి మానేయాలని? కోడి తినేదేంటి? ధాన్యాలు. అంటే మనం ఇండైరెక్ట్ గా తినేదేమిటి? ధాన్యాలు. శుభ్రంగా తినొచ్చు కోడి, నువ్వు హ్యాపీగా తినేసే అన్నాడు. డాక్టర్ గారు, మరి నూనెలో బాగా వేపినటువంటి పదార్థాలు, వేపుడ్లు లాంటివి ఎవడయ్యా చెప్పింది నీకు అసలు? ఆ నూనె ఎందులో నుంచి వస్తుంది?
ధాన్యాలు ధాన్యాల నుంచి వస్తుంది. సన్ఫ్లవర్ ఆయిల్, వేరుశనగల నూనె. అంటే మనం ఇండైరెక్ట్ గా తింటుంది ఏమిటి? ధాన్యాలు. శుభ్రంగా లాగించేయి. అబ్బా డాక్టర్ గారు, మరి ఐస్ క్రీములు, తర్వాత మంచి మంచి పేస్ట్రీలు, క్రీములు అవన్నీ ఉంటాయి, అవి మానేయమంటారా? ఎవడయ్యా చెప్పింది అవన్నీ మానేయాలని? అవన్నీ ఎందులోంచి వస్తాయి? పాలుకి పర్యాయ పదార్థాలు అవన్నీ. శుభ్రంగా లాగించే, ఏం పర్వాలేదు. మరి డాక్టర్ గారు, బాగా పరిగెడితే బరువు తగ్గుతుందంటారా అని అడిగాడు. ఎవడయ్యా చెప్పింది అసలు నీకు? బుర్రుండి మాట్లాడుతున్నావా నువ్వు? బాగా పరిగెడితే ఏమవుతుంది? గుండె వేగం పెరుగుతుంది. గుండె వేగం పెరిగితే ఏమవుతుంది? నీకు చాలా జబ్బులు వస్తాయి. ఎలా ఉందంటే నువ్వు అడిగింది, బాగా కార్ ని స్పీడ్ గా పోనిచ్చేస్తే కార్ ఎక్కువ కాలం ఉంటుంది అని చెప్పినట్టుంది. నవ్వుతారు ఎవరైనా వింటే. పరిగెత్తకు, అలాంటి పనులేం చేయకున్నారు. డాక్టర్ గారు, పోనీ నేను సిటప్స్ చేస్తే బరువు కొంచెం తగ్గుతానంటారా అని. ఎవడయ్యా చెప్పింది సిటప్స్ చేస్తే బరువు తగ్గుతుందని? నువ్వు చేతులకి బాగా ఎక్సర్సైజ్ చేస్తే ఏమవుతుంది? కండలు పెరుగుతాయి. మరి సిటప్స్ చేస్తే ఏమవుతుంది? నువ్వు కూర్చొని లేచిన చోటంతా నీకు బాగా కండలు పెరుగుతాయి, బాగా ఫ్యాట్ పేరుకుపోతుంది. పొరపాటున కూడా చెయ్యకు అన్నాడు. అయితే డాక్టర్ గారు, నేను స్విమ్మింగ్ చేశాను అనుకోండి, కొంచెం బాగా బరువు తగ్గేటువంటి అవకాశం ఉందా అని అడిగాడు. స్విమ్మింగ్ చేస్తే తిమింగలం ఈ పాటికి సన్నగా ఉండాలి. అయ్యిందా అది సన్నగా? అది ఎలా ఉంది? మరి స్విమ్మింగ్ చేస్తే నువ్వు తగ్గుతావు. ఎవడి చెప్పింది నీకు అసలు? స్విమ్మింగ్ లాంటివి చేయకు. మరి డాక్టర్ గారు, నేను కొంచెం మంచి షేప్ లోకి రావాలంటే ఏం చేయాలి అన్నారు. ఏమయ్యా, రౌండ్ ఒక షేప్ కాదా? అలాగే ఎవరిని తగ్గమనిది? బీ లైక్ దట్ అన్నాడు. ఇది డాక్టర్ గారు ఇచ్చిన సలహా. సో మీరేంటి ఇప్పుడు ఐస్ క్రీములు మానేయొద్దు, ఏం మానేను అసలు, నూనె పదార్థాలు మానేయొద్దు, ఏం మానేను, మాంసాహారాలు, శుభ్రంగా సిటప్స్ చేయొద్దు. చెయ్యను. అమ్మో, పరిగెట్టను. స్విమ్ కూడా చేయడానికి. రౌండ్ ఒక షేప్ కాదా? అంతే కదా. ఎవడండి చెప్పింది? కాదు సుమా, ఇవన్నీ చెప్తున్నావు. ఆవిడ డ్రమ్ము లాగా తయారైతే వాళ్ళ ఆయన ఇంట్లోంచి గెంటేస్తాడు. వాళ్ళ ఆయన గెంటేస్తే వాళ్ళు చూసుకుంటారు. ఆపండి ప్లీజ్, రౌండ్ కానివ్వండి, టెన్షన్ ఎవడి బాధ వాడిది. నెక్స్ట్ ఇల్లు, పక్కన పిక్చర్స్. లావణ్య, ఇంటింటి రామాయణం చూద్దాం. ఇంటింటి రామాయణం చంద్రమోహన్ గారు కదా హీరో. వాళ్ళకో రూల్ మనకి ఓ రూల్ పెట్టమనడా తప్పు కాదా? ఇప్పుడు నాకు తెలుస్తుంది ఏంటి. ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య, ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య, దండర దండర దండ దండర 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 దండర. ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య, అదనమాట. నెక్స్ట్ ఇల్లు, పక్కన పిక్చర్స్. అన్న పిలిచే ఇల్లు, శ్రీ విద్య. పుట్టింటికి రా చెల్లి. చూద్దాం. ప్లీజ్. చూసారా ఎంత భక్తి శ్రద్ధలో. మరి మార్క్స్ కావాలి కదా. నీ ఇంటి ముందున్న పూదోట నడిగేవో. వద్దమ్మా, ఇంకా చాలు. కరెక్ట్ ఆన్సర్. సో ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ చూద్దాం.
నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళ ఏరా. దూకుడు సినిమా డైరెక్టర్ ఎవరు? శ్రీను వైట్ల. ఏంటి మీరు అసలు ఫుల్ అన్ని తెలుసా మీకు? తెలుసు. సినిమా డైరెక్టర్ పేర్లు అన్ని తక్కువ చెప్పేశారు. కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ. తీసుకోండి 6. 2 2 2 2 2 2 అందరి దగ్గర సమానంగా. ఇటీవల మన దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ సేవల కోసం ట్రాయ్ ప్రతిపాదించినటువంటి టోల్ ఫ్రీ నంబర్ ఏది? ఆప్షన్స్. ఏ 104, బి 112. 104. కాదు 112. 112 కరెక్ట్ ఆన్సర్. దేశం ముదురు సినిమాలో హీరోయిన్ ఎవరు? హన్సిక. 6. థ్యాంక్ యూ. తీసుకోండి. 2 రోహిణి, 2 శ్రీ విద్య, 2 సునీత. నువ్వు క్వశ్చన్ అడిగే ముందు ఇంకొక పాట పాడుతాను. పాడే లావణ్య. ఏమిటో నేను చూస్తుంటే పాత పాటలన్నీ గుర్తొస్తూ ఉన్నాయి. పాత పాటలన్నీ నీకు వాంతి వచ్చినట్టు వచ్చేస్తున్నాయి. పాడే. నువ్వు మాత్రం ఇక్కడ చేసుకోబాకు. చేసుకోను. పాడు. ఎవ్వరు నవ్వకండి. ఇప్పటి వరకు నాకింకా పెళ్ళే కాలేదే, చీటికి వాటికి కొడుతూ చుట్టూ చుట్టాలే. ఇప్పటి వరకు నాకింకా పెళ్ళే కాలేదే, చీటికి మాటికి చీ కొడుతూ చుట్టూ చుట్టాలే. నన్నెవ్వరు చూడట్లే, నన్నెవ్వరు మెచ్చట్లే, ఏజీ బాడే జసేజా ఒకరి కోసం ఈ మేకప్ వేసాలే, జసేజా ఒకరి కోసం ఈ విగ్గుని పెట్టాలే. ఇప్పటి వరకు నాకింకా పెళ్ళే కాలేదే, చీటికి మాటికి చీ కొడుతూ చుట్టూ చుట్టాలే. అన్ని చెప్పారు, పళ్ళ సెట్ గురించి చెప్పలేదు. అన్ని చెప్పేస్తారా సుమా? మరి నువ్వు బాగుందండి, మంచి పాట. ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు? ఆప్షన్స్. ఏ ఆగస్ట్ 9, బి జూన్ 9. ఆగస్టు 9. తీసుకోండి. 3. సునీత దగ్గర 2, రోహిణి దగ్గర 1. నీలి రంగు చీరలోన సందమామ నీవే జాణ. హన్సిక జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా ఏది? హన్సిక జూనియర్ ఎన్టీఆర్. ఏ చేతులతో దింపండి దింపండి. నేను చెప్తా. నాకు తెలుసు. కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా. అలా చేయరు కదా. పర్వాలేదు, నేనే అబ్బా, అలా చెయ్యం. ఆప్షన్స్. ఏ అదుర్స్, బి కంత్రి. కంత్రి కరెక్ట్. తీసుకోండి. 3. సునీత 2 మార్క్స్, లావణ్య 1. నా దగ్గర ఏమున్నాయి తీసుకోవడానికి అక్కడ? భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఇంగ్లీష్ భాషని ప్రవేశపెట్టిన బ్రిటిష్ వ్యక్తి ఎవరు? అసలు ఎవరైనా ఆయన్ని కనిపెట్టి అసలు వాళ్ళు వెళ్ళిపోయారు కానీ భాషను వదిలేసి వెళ్ళిపోయారబ్బా. అది కదా, ఎంత ఇబ్బందిగా ఉందో అసలు. క్లూమ్స్ సుమా. ఏ విలియం బెంటిక్, బి కర్జన్. బెంటిక్, విలియం బెంటిక్. కరెక్ట్. థ్యాంక్ యూ. ఈయనే 2 మార్క్స్ సునీత, 1 మార్క్ లావణ్య. అతడు సినిమా దర్శకుడు ఎవరు? ఆప్షన్స్. ఏ త్రివిక్రమ్, బి వివి వినాయక్. త్రివిక్రమ్. తీసుకోండి. 3. మరి అన్ని తీసుకోవద్దు నేను సమ్మా. తీసుకోవాలా నీ దగ్గర నుంచి? ప్లీజ్. నేను తీసుకోవాలా? వద్దు వద్దు. తప్పదు. నేను తీసుకోలేదు, please. తప్పదు. Please, నేను తప్పదు కదా. తీసుకోలేదు కదా. నేను తీసుకోవాలా? న్యాయం చెయ్యాలి తప్పదు, నాకు. అక్కడ తీసుకోవాల్సిందే. సునీత 1. నాకు న్యాయం చెయ్యాలి నువ్వు. నేను తీసుకోలేదు నీ దగ్గర నుంచి. రోహిణి 2. నో, అది చూసావా ప్లీజ్. 6 నెలల వయసులో ఉన్న ఓ చిన్నారి చాలా ఈజీగా నీటిలో సర్ఫింగ్ చేసిన సంఘటన ఇటీవల ఏ దేశంలో జరిగింది? ఆప్షన్స్. ఏ అమెరికా, బి జపాన్. జపాన్. కాదు, అమెరికా. అమెరికాలోని ఫ్లోరిడాకి చెందినటువంటి జైకా అనే పాపకి ఇంకా నిలబడ్డం కూడా రాదు, కానీ తన తండ్రి బోటు నడుపుతూ ఉంటే తను సర్ఫింగ్ బోర్డు పైన నిలబడి 700 అడుగుల మేర ప్రయాణం చేసింది. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. తదుపరి రౌండ్ బోల చిత్రం బోలు. మొదటి చిత్రం రోహిణి.
మహేష్ బాబు. చూద్దాము. మహేష్ బాబు గారు మార్చకండి ఛానల్, ఇద్దే పెట్టి చూసుకుంటూ ఉండరా? థ్యాంక్ యూ. 6 పాయింట్లు. మీకు ఏ సినిమా ఇష్టం మహేష్ ది? పోకిరి. పోకిరి. అబ్బా, అడగడానికి ఏముంది అన్నట్టు అడిగింది ఆవిడ. సరే, ఇందాక ఎవరో ఏదో పాట పాడతానన్నారు, నేనే పాడతాను. మహేష్ బాబు గారు కూడా వినేలాగా పాడండి. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ హౌ ఐ వండర్ వాట్ యు ఆర్. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ సమగమదని సా సాని దమగరి సా సరి రి గ గ మ మ ప ప ద ద ని ని స స. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్. చాలా బాగా. అబ్బా బాబా. ఏ ట్వింకిల్, ఆహా ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ హౌ ఐ వండర్ వాట్ యు ఆర్. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ హౌ ఐ వండర్ వాట్ యు ఆర్. అబ్బా ద వరల్డ్ సో హై లైక్ ఎ డైమండ్ ఇన్ ద స్కై. ఆహా ట్వింకిల్, ఆహా ట్వింకిల్, ఆహా ట్వింకిల్, ఆహా ట్వింకిల్. గట్టిగా పిలిస్తే అంకులే వచ్చేలాగా ఉన్నారు. బాగుందండి, బాగుంది. నెక్స్ట్ పిక్చర్. సునీత. శృతి హాసన్. చూద్దాం. మహేష్ బాబు, శృతి హాసన్. కరెక్ట్. 6 పాయింట్లు. శ్రీమంతుడు. కొత్త కొత్త రౌండ్లతో, సరికొత్త రూపంతో, లక్షల బహుమతులతో సూపర్ స్టార్ మహిళ. నెక్స్ట్ పిక్చర్. శ్రీవిద్య. వెంకటేష్. చూద్దాం. అవును. అరే, ఈ పిక్చర్ లో కూడా మహేష్ గారు ఉన్నారు. పెద్దోడు, చిన్నోడు. ఇవాళ ఆయన బర్త్డే కదా మరి, అందుకని 6. సినిమా పేరు సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు. మీరేదో చెప్తానన్నారు ఇందాక. జోక్. చెప్పండి. భార్య భర్తల మధ్య సంభాషణ. ఆ భార్య అడుగుతుంది అని, ఏమండి ఏం చేస్తున్నారు అని అంటది. అంటే అతను ఏం లేదే దోమల్ని చంపుతున్నా అని అంటుంటాడు. ఎన్ని చంపారండి అని అంటది. మొత్తమే చంపాను, అందులో 2 ఆడవి 3 మొగవి అంటాడు. అదేంటి అవి ఆడ మొగని మీకెలా తెలుసు అంటే, ఏముంది 2 అద్దం కాడు ఉన్నవి 3 బీర్ దగ్గర ఉన్నవి. దాన్ని బట్టి దోమల్లో ఆడదోమలు మగదోమల్ని కనిపెట్టారు. మీకు సంగతి తెలుసా, నిజానికి రక్తం పీల్చేది ఆడదోమలేనంట. అవును. ఈ విషయంలో మగవాళ్ళకి వేరే అభిప్రాయం ఉండొచ్చు, అంటే ఆడవాళ్ళు రక్తం పీలుస్తారు. మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆడవాళ్ళు అక్కడ కూడా కష్టపడుతున్నారు అని. నెక్స్ట్ పిక్చర్. సునీత. నిత్యా మీనన్. చూద్దాం. కాజల్, మహేష్. -6. బ్రహ్మోత్సవం, బిజినెస్ మ్యాన్ జోడి. నెక్స్ట్ పిక్చర్. సునీత. హన్సిక. చూద్దాం. త్రిష, మహేష్ బాబు. -6. దిస్ ఈస్ అతడు, సైనికుడు. నెక్స్ట్ పిక్చర్. సునీత. తమన్నా. చూద్దాం.
తమన్నా మహేష్. కరెక్ట్ ఆన్సర్ 6. సినిమా ఏంటి? ఆగడు. ఆగడు కరెక్ట్. ఓకే, సో ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ చూద్దాం. ఆఖరి రౌండ్ ఆడాడుకుందాం రా. గాజులమ్మ గాజులు గాజులు ఎంత ఏంటి? గాజులు గాజులు ఎంత ఎంత? 13 13 13 13. ఏం 10కి 4 ఇవ్వ? లేదు 3, ఎందుకంటే మన గేమ్ కేవలం 3 రింగులతోనే ముడిపడి ఉంది. ఫస్ట్ పెన్సిల్ కి రింగ్ లో నిలబడి ఒక 3 1 2 3 ఇలా పడ్డాయి అనుకో. ఇప్పుడు ఒక బిందె తీసుకొని వెళ్ళి ఇలా బోర్లించండి. మళ్ళీ వచ్చి దీని లోపల నిలబడిన తర్వాతే రెండో దానికి వెయ్యాలి. 1 2 3 మళ్ళీ ఇంకో బిందె తీసుకొని వెళ్ళి బోర్లించండి. ఇంతే. ఒక్కొక్క రింగ్ కి 6 పాయింట్లు, బిందెకి 6 పాయింట్లు. ఓకే, సో ఇలా మీరు వేశారనుకో ఇక్కడ 18 పాయింట్లు, మళ్ళీ ఇంకో 6 అంటే 24 పాయింట్లు వచ్చేసినట్టే. ఒకవేళ ఈ 4 పెన్సిల్ల సెట్లు అయిపోయింది అనుకో, ఆ బిందెలు అలాగే ఉండనివ్వండి, దాని మీద నుంచి మీరు రింగులు వేయండి. అప్పుడు బిందె పడిపోయినా ముందర పెట్టిన దానికి పాయింట్లు ఇస్తాం. 1 2 3 అడుగు పెట్టండి. గో స్టార్ట్. 1 మినిట్ ఉంది, తొందరగా ఆడండి. ఓరి ఈ వేషాలు. బిందె బిందె సో మొత్తం 1 2 3 4 కరెక్ట్ గా పెట్టేశారు. 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 96. కూల్ జగ్. రెడీ 1 2 3 గో. బింది బింది. ఆవిడకి ఈ ఆట నచ్చింది, అందుకనే బిందె పెట్టాలని లేదు, ఇదే ఆడేద్దాం అనుకుంటున్నారు. టెన్షన్ సుమా, టెన్షన్. నీకేం తెలుసు? సుమా 3 వేయాలిగా అందులో కూడా. వేస్తున్నా. సో ఫస్ట్ విడతలో మీరు 4 సెట్స్ పెట్టేసరికల్లా మీకు 16 ఆర్లు అక్కడ వచ్చేసాయి. ఆ తర్వాత 17 18 108 పాయింట్లు. డిన్నర్ సెట్. రెడీ 1 2 3 గో.
పెట్టక్కర్లేదు, బిందు పెట్టద్దు. ఫస్ట్ 4 సెట్లు పెట్టారు, 16 వచ్చేసాయి అక్కడ. 18, 19, 20, 21, 22 ఇంటూ 6 132. రైస్ కుక్కర్. సునీత, మీ టార్గెట్ 138, 23 ఆర్లు రావాలి. వేసుకోండి గాజులు. 13, 13, 13. రెడీ, 1, 2, 3 గో. చాలు సునీత ప్లీజ్. 138 అండి మీ టార్గెట్. అంటే 23 వేయాలి మీరు. 23 ఆర్లు రావాలి. కింద నుంచి ఏరుకోండి తొందరగా. సో ఇక్కడ వరకు 16 అయిపోయిందా? 17, 18 అంతే. 108. సాస్ పాన్ సెట్. ఈ రోజు మన ఎపిసోడ్ విన్నర్ రోహిణి. ఈనాడు మంపున ధింక చిక రమ్మని పిలిచెని రామ్ చిలక. నీనాడు మంపున ధింక చిక రమ్మని పిలిచెని రామ్ చిలక. రమ్మని పిలిచెని రామ్ చిలక. సో ఇవాళ విన్నర్ గా మీరు గెలుచుకుంటున్నారు రైస్ కుక్కర్ అండ్ మైక్రోవేవ్ ఓవెన్. థ్యాంక్ యూ. మళ్ళీ కలుద్దాం స్టార్ మైల్ లో. అంతవరకు సెలవు. బాయ్ బాయ్. ఇలా